మంత్రి పదవి విషయంలో నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జిల్లాలో సంచలనం కలిగించడం జరిగింది. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తామంటున్నా కానీ కొంతమంది జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతలు అడ్డుకుంటున్నారని కూడా మాట్లాడడం జరిగింది. జానారెడ్డిపై కూడా మాట్లాడడం జరిగింది. ఇదే విషయంపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, నిన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా చూడడం జరిగింది. అధిష్టానం ఇస్తాన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి లేఖ ద్వారా కూడా అది ఆగిపోయిందన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటారు? జానారెడ్డి గారు ఎవరికి అడ్డు కాదు. జానారెడ్డి గారు అతను రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందంటే సంతోషపడే వ్యక్తి. ఎందుకంటే అధిష్టానం ఒకవేళ ఆ రోజు పార్టీలో రీజాయిన్ అయినప్పుడు అధిష్టానం అతను ఒప్పుకొని ఉంటే తప్పకుండా పార్టీ మంత్రి పదవి ఇస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీగా నేను కానీ మా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీ అధ్యక్షులు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా అడ్డు కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉండటం మేము. కానీ జానారెడ్డి గారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ పోయి ఈ రంగారెడ్డి జిల్లాలో 29 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి 29 స్థానాలు ఉంటాయి కాబట్టి రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, లోకల్ బాడీస్ వస్తాయి కాబట్టి ప్రాతినిధ్యం లేదని అడగడం జరిగింది. దాంట్లో సార్కి వాళ్ళు ఏఐసిసికి అధిష్టానం ఒక లెటర్ రామని చెప్పడం జరిగింది. అతను రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దని కానీ రాజగోపాల్ రెడ్డి గురించి కానీ ఎక్కడ కూడా రాయడం జరగలేదు. కానీ ఈ సమయంలో ఎందుకంటే 3వ తారీఖు చాలా క్లియర్గా ఆ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని ఆయనకు డైరెక్షన్ కూడా ఉండడం జరిగింది. ఈ సమయంలో తీరా వచ్చే సమయంలో కూడా లేఖ రాయడానికి కారణం ఏంటి? ఎందుకంటే నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవులు రావద్దా, మునుగోడుకు మంత్రి పదవి రావద్దా, ఎందుకు జానారెడ్డి లేఖ రాయాల్సి వచ్చింది? 3 మంత్రి పదవులు వస్తే సంతోషపడేది మేమే. నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవులు వస్తే వద్దంటాం మేము. రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చినా పర్లేదు, బాలనాయక్ గారికి వచ్చినా పర్లేదు, ఇంకెవరికి ఇచ్చినా పర్లేదు, మేము కాదనట్లేము. కానీ జానారెడ్డి గారి లేఖ వల్ల ఆగిపోయింది తప్పది, అది అసత్య ప్రచారము. ఎందుకంటే జానారెడ్డి గారు లేఖ రాసింది ఎవరికి రాసినారు? హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులకు రాసినాడు. ఏమని వాళ్ళకి మంత్రి పదవి ఏమీ రాయలేదు. జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎవరైనా 2 జిల్లాలకు ప్రాతినిధ్యం కూడా కల్పించమని రాసినాడు. దాంట్లో జానారెడ్డి గారు ఆయన ధర్మరాజ పాత్ర పోషించిండు తప్ప పార్టీని ఒక దిశానిర్దేశం నడిపేయాలని చూసినాడు తప్ప వేరే ఏం లేదు. అతనికి పార్టీలో సమన్వయం చేయాలని చూస్తాడు తప్ప వేరే. ఇప్పుడు నిజంగా అధిష్టానం పార్టీ ఏదైనా రాజగోపాల్ రెడ్డి గారు ఒప్పుకునేది పార్టీ పదవి మన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ రంగారెడ్డి జిల్లా మన హైదరాబాద్ జిల్లా నాయకులకైతే చెప్పాలి కదా, నచ్చ చెప్పాలి కదా. చెప్పినప్పుడు ఆ సమయం అటువంటి సందర్భం వచ్చినప్పుడు వారికి నచ్చ చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా. మరి అప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు సార్ ఆ రోజు మీరు లేఖ రాయంటే రాయలేదు, ఇవాళ మా దగ్గర ఎందుకు మీరు మీరు అని అడిగితే అప్పుడు దానికి సమాధానం ఏమున్నది? కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పాల్సి వస్తుంది. మంత్రి పదవి ఇస్తే ఒక సంతోషపడాల్సిన వ్యక్తి కూడా మేమే. సార్ కూడా అడ్డం కాదు, దానికి జానారెడ్డి గారు అడ్డుపడే వ్యక్తి కూడా కాదు అని చెప్పారు. నిన్న జరిగినటువంటి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు జానారెడ్డి కూడా జరిగింది, మీరు కూడా మాట్లాడడం జరిగింది. జానారెడ్డి ఏంటి వ్యాఖ్యలపై ఏంటి? జానారెడ్డి గారికి ఉద్దేశం లేనప్పుడు ఇంకేముంటుంది? దాని మీద క్లారిఫికేషన్ ఏముంటుంది చెప్పండి. జానారెడ్డి గారి లేఖలో రాజగోపాల్ రెడ్డి గురించి రాయలేదు. ప్రస్తావన లేనప్పుడు ఆయనకు మాత్రం ఏముంటుంది, మాకు మాత్రం ఏముంటుంది? మేమందరం రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి సంతోషపడే వ్యక్తులు, మేము కూడా సంతోషపడే వ్యక్తులమే కదా. అతనికి అర్హత కూడా ఉన్నది, ఒకవేళ అడగడం అర్హత కూడా ఉన్నది. కానీ దానికి మేమైతే అడ్డుపడట్లేము కదా. కానీ రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ గతంలో హామీ ఇవ్వడం జరిగింది. మొన్న భువనగిరి ఎంపీ గెలిపించినప్పుడు కూడా ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 16 నెలలు గడుస్తుంది. మొత్తం తీరా వచ్చే సమయంలో కొంతమంది ఇక్కడ సీనియర్ నాయకులు అడ్డుపడంతో ఆగిపోయిందని కూడా అది తప్పు. ఎందుకంటే అధిష్టానము పార్టీ మధ్యలో జరిగిన అది సంభాషణ, తర్వాత వాళ్ళిద్దరి మధ్య అది ఉండొచ్చు, మాట ఇచ్చి ఉండొచ్చు. కానీ అది మాతో జరిగింది కాదు కదా. అది దానికి మేము అంతా అంటే మేము సరిపోను లేము దానికి. ఎందుకంటే అధిష్టానం ఇస్తానంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇస్తే తప్పకుండా ఇస్తుంది. దానికి జానారెడ్డి గారు కూడా అడ్డుపడరు, కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అడ్డుపడము. ఎందుకంటే మా పరిధిలో కూడా కాదు అది. అది అధిష్టానం ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఉండొచ్చు, అగ్రిమెంట్ ఉండొచ్చు. కానీ ఈ విషయంలో జానారెడ్డి లేఖతో ఎటువంటి దురుద్దేశం లేదు అతనికి. అతను నిజంగా అతనికి వస్తే జానారెడ్డి గారు అడ్డుపడాడు. ఇంతకు జిల్లాకు వస్తుందా లేదా మంత్రి పదవి? నా చేతిలో ఉన్నది, అదేమన్నా అది అధిష్టానం చేతిలో ఉంటుంది. ఇస్తే సంతోషపడే వ్యక్తులు మేము అంతే. రైట్, చూడొచ్చు చాలా క్లియర్గా చెప్తున్నారు. జానారెడ్డిలో పాత్ర ఎలాంటి పాత్ర లేదు. జిల్లాకు మంత్రి పదవి వస్తా అంటే సంతోషమే, కానీ జానారెడ్డి లేఖతోటే రాజగోపాల్ రెడ్డి పదవి ఆగిపోయింది, పోస్ట్పోన్ అయింది అన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్లో లేదు. ఖచ్చితంగా కూడా జానారెడ్డి కేవలం రంగారెడ్డి హైదరాబాద్లో ప్రాతినిధ్యం కల్పించాలనే లేఖ రాశారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు, ఆపాలని కూడా జానారెడ్డి ఎక్కడ కూడా లేఖ రాయలేదని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.